అనేటటువంటిది బీభత్సమైనటువంటి భయపడాల్సిన పనేం లేదు. 200, 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే భయపడాల. ప్రస్తుతం మనం 70-120 అంటున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఇది కదులుతా ఉన్నది. ఈ అల్పపీడనం అనేటువంటిది వాయుగుండం తుఫాన్‌గా మారింది. కాబట్టి టెన్షన్ అతిగా భయపడాల్సిన పని లేదు. అదేదో సునామీలొస్తాయి, దాని పేరేంటది ఉప్పెనొస్తది అన్నటువంటి విచిత్ర ప్రచారాలు చేస్తున్నారు. ఉప్పెన అనేటటువంటిది ఒకప్పుడు దివిసీమలో చూసాం. ఆ తర్వాత ఈ రోజు వరకు రాలేదు. ఉప్పెన అంటే తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు లేచొచ్చి మీద పడటం. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఉండదు. ఈ తుఫాను ఉన్నటువంటి సర్కమ్‌స్టాన్స్‌లో చూస్తే. కాకపోతే ఉండొచ్చేమో అన్న అనుమానాన్ని కొంతమంది వాతావరణ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు కొంత మీడియా రాస్తోంది. బట్ అంత స్థాయిలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇకపోతే ఇది వరదలొచ్చేస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఇవి కుండపోత వర్షాలొస్తే నీళ్లు రావడం తప్పించి ఇప్పుడేం మన నదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. నదుల్లో నీళ్లు మనం వదిలేస్తూనే ఉన్నాం. కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. అతిగా భయపడాల్సిన పని లేదు. చెట్లు దగ్గరలో ఇంటి పక్కన చెట్లుంటే బయట తిరక్కండి. ఆ చెట్టు మీద పడేటటువంటి పరిస్థితి ఉండొచ్చును. అలాగే కరెంటు స్తంభాలు పడొచ్చును. ఈ పొలాల్లోకి వెళ్ళొద్దు. ఈ టైంలో తీగలు ఊడిపడుతుంటాయి. లేదంటే సెల్ టవర్స్ పడే అవకాశం ఉంటుంది. కరెంట్ టవర్స్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గాలి బయటకి ఇప్పుడు ప్రస్తుతం పెను తుఫాను మచిలీపట్నం దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్లు, కాకినాడకు ఒక 100 కిలోమీటర్లు ఆ లోపల దోబూచులాడుతుంది. విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో. తీరం దాటేటప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అప్పుడు కుండపోత వర్షాలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు కురుస్తున్న వర్షం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇది మనం టెన్షన్ పడేదేం కాదు. అక్కడక్కడ చెట్టు కొమ్మలు విరిగి పడటం, చెట్టు ఊడిపడడం ఇది పెద్దది కాదు. ఈ రాత్రికి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రికి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రాత్రికి తీరం దాటేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు నేను చెప్పినట్టు కరెంట్ ఫ్లక్సేషన్స్ రావచ్చును. అట్లాగే చెట్లు ఇరిగిపడచ్చును. ఇట్లాంటి వాటి కుండపోత వర్షాల కారణంగా డ్రైనేజీలు పూడుకుపోయి వాటర్ ఎగదనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటి విషయంలో అప్రమత్తంగా అండి. అట్ ద సేమ్ టైం నో ప్యానిక్. భయపడిపోయి వణికిపోవాల్సిన అవసరం లేదు. అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు సమీక్షించడానికి. అట్లాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఆహార వసతి ఏర్పాటు చేశారు. ఉండటానికి ప్రాబ్లం లేదు. తగినటువంటి సిబ్బంది ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. సమాచారాలు అందించుకునే కమ్యూనికేషన్ సెట్ చేసుకుని సరిపోతుంది. ఇంకోటి తుఫాను తీవ్రత ఎక్కువ ఉంది అని మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలంటే టీవీ ఛానళ్లలో యాంకర్లు మాత్రమే మాట్లాడుతూ రిపోర్టర్లు లైవ్లో కనిపించట్లేదు అంటే తుఫాన్ తీవ్రంగా ఉందని అర్థం. అదేంటి అంటారు కదా, డౌట్ వస్తుంది కదా. సాధారణంగా ఇప్పుడు ఓబీ వ్యాన్ అనేటటువంటిది అవుట్డోర్ బ్రాడ్కాస్టింగ్ వ్యాన్ అనేటటువంటిది డిష్లు పెడతారు. తుఫాన్ల టైంలో డిష్లు కూడా లేచిపోతాయి. కాబట్టి ఇదివరకటి రోజుల్లో మేము ఆ తుఫాన్లు అప్పుడు ఫేస్ చేసాం. అట్లాంటి తిత్తిలీలు హుద్దుతులప్పుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకోలేక చచ్చామన్నమాట. అది కాదు ఇప్పుడు వాటితో అయితే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి సిగ్నల్, ఎందుకంటే మన దగ్గర నుంచి శాటిలైట్కి లింక్ అవుతుంది. దాన్ని గట్టిగా పట్టుకుంటే 2-3 కలిపి పట్టుకునేటట్టు చేసి సిగ్నల్ ఇచ్చుకునేవాడు. ఇప్పుడు ఉన్నటువంటిది ఈ కిట్లు అనమాట. 4G కిట్, 5G కిట్ అనేటటువంటిది. ఈ కిట్లు దేని నుంచి వస్తాయి? సిగ్నల్, సెల్ ఫోన్ సిగ్నల్ ఇవి ఉంటాయి కదా, సెల్ టవర్లు. ఇక్కడ నుంచి ఆ సెల్ టవర్కి రీచ్ అయ్యి సెల్ టవర్ నుంచి పైకి వెళ్ళి వస్తుంటాయి. తుఫాను తీవ్రత ఎక్కువ వచ్చిందనుకోండి, గాలి ఇప్పుడు అంచనాలకు మించి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ సిగ్నల్ రీచ్ కాదు, అందుకోదు, స్ట్రక్ అయిపోతుంటుంది, ఆగిపోతుంటుంది. లైవ్లో రిపోర్టర్ కనబడతా ఉన్నట్టుండి ఆగిపోతుంటుంది. మళ్ళీ కాసిన బొమ్మలు వేసుకుంటూ ఉంటుంటారు, మ్యూజిక్ రొటేట్ చేస్తూ ఉంటుంటారు, వీడియోలు రొటేట్ చేస్తూ ఉంటుంటారు. అంటే అక్కడ తీవ్రత ఎక్కువ ఉందని అర్థం. శాంతం ఆగిపోయింది, ఏ రిపోర్టర్ స్క్రీన్ మీద కనిపించట్లేదు, యాంకర్ మాట్లాడుతూ ఉన్నాడు, లేదా నీళ్లు పడని చోటన కూర్చుని వేరే రిపోర్టర్ మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు అది తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం అనమాట. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి.